శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీ హనుమత్ ప్రభును శివాంశగా పేర్కొంటారు. శ్రీ ఆంజనేయ స్వామి 11వ రుద్రావతారము. మఖేంద్రుని అమరావతి నగరంలో పుంజిక స్థల అను అప్సరస ఉండేది. శాపవశాత్తు ఆమె వానర స్త్రీ రూపం ధరించాల్సి వచ్చింది. శివాంశతో జన్మించే పుత్రునకు ఆమె జన్మనిస్తే శాప విమోచనము కలుగుతుందని తెలిపాడు ఋషి. ఆమె కుంజరుడనే వానర శ్రేష్ఠునకు జన్మించింది. ఆమె పేరు అంజన. పవిత్రమైన జీవితాన్ని గడిపింది. వానరరాజైన కేసరి ఆమెను తన భార్యగా స్వీకరించెను. సంతానం కొరకు కిష్కిందా నగరం నుండి తన భర్త కేసరితో కలిసి తిరుమలలో ఉన్న 7 కొండలలోని ఆకాశగంగ సమీపానికి వచ్చింది. మాతంగ మహర్షి ఉపదేశించిన వ్రతాచరణతో అంజనాదేవి తీవ్రమైన తపస్సు ఆచరించింది పరమశివుని కొరకు. ఆమె తపఫలితంగా పరమశివుడు ప్రత్యక్షమై ఆమెకు తాను కుమారుడుగా జన్మిస్తానని వరమిచ్చాడు. శివుని అష్టమూర్తుల్లో ఒకరైన వాయుదేవుని ద్వారా అంజనాదేవికి గొప్ప బలపరాక్రములు గల వానర శరీరముతో హనుమత్ ప్రభు జన్మించాడు. శివాంశతో తిరుమలలో ఉన్న ఆకాశగంగలోని అతి ప్రాచీనమైన జననీ అంజనాదేవి సమేత బాల హనుమాన్ ఆలయం కలదు. అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఈ కొండ అంజనాద్రి పేరుతో పిలువబడుతుందని వాయుదేవుడు తెలిపాడు. సాక్షాత్ పరమశివుడే రామకార్యాన్ని సిద్ధింపజేసే సంకల్పంతో హనుమంతుడుగా అవతరించాడని పరాశర సంహిత తెలుపుతుంది. హనుమత్ ప్రభు విద్యను అభ్యసించుటకు సూర్య భగవానునికి ఎదురుగా నిలబడి తీవ్రమైన వేడిని భరించుతూ సూర్య భగవానునితో సమానముగా ఆకాశ గమనం చేస్తూ 18 విద్యలను అభ్యసించను. విద్య నేర్పిన సూర్య భగవానునికి గురుదక్షిణగా ఏమి ఇవ్వాలని అనేకమాలు ప్రార్థించగా చివరకు కిష్కిందా నగరంలో నా కుమారుడైన సుగ్రీవుడున్నాడు, అతనికి సహాయకునిగా మిత్రునిగా సేవలు అందించమని సూర్య భగవానుడు తెలిపెను. హనుమాన్ చాలీసాలో శంకర సువన కేసరి నందన అంటే శంకరుని పుత్రుడా కేసరి తనయ అని అర్థం. రుద్రవీర్య సముద్భావాయ నమః అని హన్మదష్టోత్తరము కూడా హనుమత్ ప్రభును రుద్రావతారమూర్తిగా నమస్కరిస్తుంది. హనుమత్ ప్రభు జన్మక్షేత్రము అంజనాద్రి తిరుమల. హనుమత్ ప్రభు తెలుగువాడు. హనుమత్ ప్రభు జన్మ విశేషాలు: వైశాఖ మాసము బౌలపక్ష దశమి శనివారము, పూర్వభాద్ర నక్షత్రము, కుంభరాశి, మధ్యాహ్న వేళలో కర్కాటక లగ్నంలో హనుమత్ ప్రభు జన్మించాడని పరాశర సంహిత తెలుపుతుంది. శ్రీ హనుమత్ ప్రభును తమ్మలపాకుల మాలతో పూజ చేయటం వల్ల కోరికలు తప్పక నెరవేరుతాయి. తమ్మలపాకులపైన శ్రీరామ రామ రామ అని గంధముతో రాయగలరు. హనుమత్ ప్రభునకు 11 మంగళవారాల పాటు 108 తమ్మలపాకులతో మాల వేసి ప్రార్థించితే దంపతుల మధ్య ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. నైవేద్యంగా మినపగారెలు లేదా అరటిపండ్లు నివేదన చేయగలరు. ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయ స్వామికి 11 మంగళవారాలు, 11 శనివారాలు 108 తమ్మలపాకులతో మాల వేసి ప్రార్థించితే మంత్ర సంబంధమైన దోషాలు, పీడలు
బాధలు తొలగిపోతాయి, ఆరోగ్యం కుదుటపడుతుంది. స్వామివారికి తమ్మలపాకుల హారాన్ని వేసి తమ్మలపాకులు పండ్లు దక్షిణగా 500 రూపాయలు దేవాలయ పూజారి గారికి దానం చేయండి. వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. అప్పుడప్పుడు ఈ విధానాన్ని ఆచరించగలరు. ఏలునాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్నవారు ఆంజనేయ స్వామికి తరచుగా తమ్మలపాకుల హారాన్ని వేసి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఒకవేళ వీలు కాకపోతే ఓం శ్రీరామదూతాయ నమః అనే మంత్రాన్ని జపం చేసిన శనేశ్వర భగవాను అనుగ్రహం కలిగి శని బాధల నుండి విముక్తి లభించును. సుందరకాండ పారాయణం చేసి స్వామివారికి తమ్మలపాకుల హారాన్ని వేసి 5 ఆంజనేయ స్వామి దేవాలయ పూజారులకు బియ్యము దక్షిణగా డబ్బులు దానం చెయ్యండి. అకాల మృత్యువు నుండి సమస్త బాధల నుండి విముక్తి లభించును. అన్ని కార్యాల్లో విజయం సాధించదరు. సంవత్సరమునకు ఒకసారి హనుమాన్ మాల వేసి 41 రోజులు లేదా 21 రోజులు మాలలో ఉండి స్వామివారిని ప్రార్థించితే రాబోయే ప్రమాదముల నుండి, సమస్యల నుండి, బాధల నుండి బయటపడగలరు. నిరుద్యోగులకు ఉద్యోగము, నూతన వృత్తి వ్యాపారంలో అభివృద్ధి కలుగును. ఆరోగ్యం సిద్ధించును. వివాహము కాని స్త్రీ పురుషులు స్వామివారిని ఆశ్రయించి మంగళవారాలు, శనివారాలు దేవాలయమునకు వెళ్ళి స్వామిని ప్రార్థించితే కార్యం సిద్ధించును. హనుమాన్ చాలీసా పారాయణం చేయలేని వాళ్ళు, రామదూత మంత్రం చేయలేని వాళ్ళు ప్రతిరోజు స్నానము ఆచరించిన తర్వాత ఓం శ్రీరామ రామ రామాయ నమః అనే నామాన్ని లేదా ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని స్మరించిన ఆంజనేయ స్వామి అనుగ్రహంతో పాటు శ్రీరామచంద్ర ప్రభు అనుగ్రహం కూడా లభించి అన్ని బాధల నుండి విముక్తి పొంది ముక్తి మార్గం వైపు పయనించదరు. ఈ వ్యాఖ్యానమునకు ఆధారము తిరుమల తిరుపతి దేవస్థానం వారి హనుమాన్ చాలీసా, రామకృష్ణ మఠం వారి హనుమాన్ చాలీసా, శ్రీశైల ప్రభ శివపురాణము ఆధారము. స్వస్తి ప్రజాభ్యాం. రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శరపరిలంఘన హరిభాజన హరిహరిభాజన హరిమదభాజన దశముఖ కంపణ బడవాకృత బడబడవాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ విడతాపుగనే